ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. నిజంగా దేవుడు అంటూ ప్రపంచంలో ఎవరు ఉన్నారు అంటే ఠక్కమని చెప్పాల్సిన నిజమైన దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు యేసే. ఈరోజు టుడే జూలై 19th సండే 2026. ఈరోజు 19వ తారీఖు ఆదివారం, జూలై నెల 2026 సంవత్సరం. ప్రార్థన అంటే చాలాసార్లు చెప్పాను, మీ అందరికి కూడా తెలుసు. నేనేదో కొత్త విషయం చెప్పట్లా. దేవునితో సంభాషించడం అదృష్టం అంటే నిజమైన అదృష్టం అదే. 3 గంటలు అవ్వగానే టెన్షన్గా ఏది రేయి మొదటి జాము ప్రార్థన చేస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంతకన్నా ఆస్తి ఎందుకండి? నాకు సొంత బిల్డింగ్ లేదు, ఈ సొంత ఇల్లు లేదని నేను బాధపడలా. ఎందుకంటే నేను పరదేశిని, నా ఇల్లు పైనుంది. కాబట్టి ఆనందం ఆనందం, యేసుతో ఆనందం. ఆదివారం చర్చికి వెళ్తే నాకు ₹1,00,000 అంటే ఎంత ఉంటుందో నిజం చెప్తున్నానండి. ₹1,00,000 అంటే ఎంత ఉంటుంది? ₹100 నోట్లు అయితే ఎంత ఎత్తులో ఉంటుంది? 500 నోట్లు అంటే ఎలా ఉంటుంది? ₹1,00,000 అనేది నాకు తెలియదు. కానీ లక్షలు లక్షలు పోసిన యేసయ్యను కొనలేము. ఆయన్ని మనసారా ప్రేమించడమే, ప్రార్థించడమే అదృష్టం, ఆశీర్వాదం. ఆయన అన్నాడు, ఎడతెగక ప్రార్థన చెయ్యండి, మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి, విసుక్కోకుండా ప్రార్థన చెయ్యండి. విసుగెందుకండి దేవుడితో ఉండడం? అందుకని నా దేవుడు కొరత లేకుండా కాపాడుతున్న దేవుడికి, ప్రార్థించే అవకాశం ఇచ్చిన దేవుడికి అబ్బా ఏమిచ్చి రుణం తీర్చుకోవాలండి. అందుకని దేవునితో ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి. కాబట్టి ఇదే నా సందేశం. ప్రార్థనలో ఉన్న ఆ యొక్క థ్రిల్, ఆ యొక్క బలం ఇది వర్ణించలేనిక. యేసు అంటేనే పేరులో ఉంది రక్షకుడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని, కవితను, ప్రొద్దుటూరి సచీదేవితో సహా ప్రతి ఒక్కరిని, మంటి మురళి, అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం.